హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, లడ్డూలండి. ఓట్స్ నువ్వులతో లడ్డు చాలా ఈజీగా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. అది కూడా హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలకి ఐరన్ తక్కువ ఉన్న పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే చాలా బాగుంటుంది. చాలా ఇష్టంగా కూడా తింటారు. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు ఓట్స్ తీసుకోవాలండి. ఇందులో మిక్స్డ్ ఓట్స్ ఉంటాయి, ఏ ఓట్స్ అయినా తీసుకోవచ్చు. అలాగే మరొక కప్పు నువ్వులు తీసుకోవాలి. అలాగే ఒక కప్పున్నర బెల్లం తీసుకోవాలండి. తక్కువ కావాలనుకునే వాళ్ళు ఒక కప్పు వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 2 స్పూన్ల వరకు ఎండు కొబ్బరి తీసుకున్నాను నేను. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్న తర్వాత డ్రైగా కొబ్బరి ముక్కలు వేపుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే అవి వేగిన తర్వాత ఓట్స్ కూడా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. కమ్మటి వాసన వస్తాయండి, అప్పుడు అవి వేగినట్టు. ఇప్పుడు అవి ఓట్స్ వేగిన తర్వాత ఇప్పుడు నువ్వులు కూడా వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇవి కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని కొబ్బరి ముక్కలు వేసి మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే ఓట్స్, నువ్వులు ఒక 2 స్పూన్ల వరకు పక్కకు తీసి పెట్టుకోవాలండి. లాస్ట్లో పైన వేయడానికి బాగుంటుంది. ఇప్పుడు నువ్వులు మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పౌడర్ పట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పౌడర్ పట్టిన తర్వాత బెల్లం వేసేసి మరొకసారి మెత్తగా పిండిలో పట్టుకోవాలండి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పడితే సరిపోతుంది. చూసారా, ఈ విధంగా ఉండ అయిపోతుందండి. ఇది ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో యాలకుల పౌడరు, ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి. మనం ముందుగా తీసుకున్నాం కదా నువ్వులు, ఆ నువ్వులు కూడా పైన వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 2 స్పూన్లు నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలండి. ఈ రెండు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. నార్మల్గానే ఉండ అయిపోతుంది. నెయ్యి వేయాల్సిన అవసరం లేకుండా. హెల్త్కి మంచిదండి నెయ్యి వేసుకోవడం వల్ల. ఇలా నెయ్యి వేసిన తర్వాత మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక్కొక్కటిగా మనకి ఎంత సైజు కావాలో ఆ సైజుని బట్టి ఉండలు చుట్టుకోవటమేనండి. చాలా ఈజీ. ఇలా చేసి స్టోర్ చేసుకున్నారంటే పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ కింద హెల్త్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసారా, ఈ విధంగా ఉండలన్నీ చేసేసుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీ. నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. ఇలా వంటలన్నీ చేసేసుకున్నాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.